నియోజకవర్గం అక్కడక్కడ కనబడుతుంటారు. నిత్యం కనిపిస్తే అండమానికి పంపించాలి వీళ్ళందరినీ అధికారం వస్తే. ఇక్కడెక్కడ కాదు. సునీల్ గారు చెప్తున్నా, సునీల్ మొత్తం గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. వాడు ఎస్ఐ అయినా పర్వాలా, ఎంఆర్ఓ అయినా పర్వాలా, అనవసరంగా అన్యాయంగా అధికార పార్టీ వాళ్ళు అంటున్నారని, అధికార పక్షం సపోర్ట్ ఉందని, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఏ అధికారి అయితే విర్రవీగుతున్నాడో, ఏ అధికారి అయితే విడిగా అధికారం చెలాయిస్తున్నాడో, ఒక శాసన సభ్యుని కూడా ఒక్కొక్కసారి చిన్న చూపు చూస్తూ లెక్కలేని తనంతో ముందుకెళ్తున్నాడు. ప్రజా సమస్యలు తీసుకెళ్తే పరిష్కరించావు, నువ్వేం చేసుకుంటావు చేసుకోము అంటున్నారు. గుర్తు పెట్టుకో, ఆ రోజు ఎందుకు ఆ రోజు సునీల్తో అలా చేశామో, ఎందుకు ప్రవర్తించామని వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పడేలాగా తప్పు చేసిన ప్రతి అధికారిని తప్పించుకోకుండా వెంటాడి ఎందుకు ఆ రోజు ఇలా అధర్మంగా పరిపాలన చేశాం, ఎందుకు ఆ రోజు అనైతిక పాలన చేశాం, ఎందుకు ఆ రోజు అగౌరవపరుస్తూ పరిపాలన చేశాం, ఆ చేసిన దానికి ఈ రోజు అనుభవిస్తున్నామని గుర్తించుకునేలాగా ఏ అధికారిని నిన్ను ఇబ్బంది పెట్టి ఏ అధికారిని రాబో రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుర్తించుకునే అధికారుల్ని హెచ్చరిస్తున్నాం. సునీల్ కలెక్టర్ అయినా ఎస్ఐ అయినా ఎదిరించగలిగే సత్తా ఉన్నది. మీరు ఆ భరోసా ఇవ్వండి.